ఓం శ్రీ సాయి గణాధిపాయ నమ. శుక్లాం వరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ సచిదానంద సమార్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ గురుదేవ దత్తాత్రేయ సాయిబాబాయ నమః. ఓం నమో శ్రీపాద శ్రీ వల్లభ ప్రభో నమో నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతి గురుభ్యో నమః. శ్రీ ఎక్కిరాల భరద్వాజ ఆచార్య గురుదేవ నమో నమః. ముందు మాట శ్రీ గురు చరిత్ర పారాయణం. మేము ప్రచురిస్తున్న ఈ శ్రీ గురు చరిత్రలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది తెలియాలంటే ఈ క్రింది విషయాలు గమనించాలి. సాయం దేవుని వంశానికి చెందిన గంగాధర సరస్వతి ప్రస్తుత గురు చరిత్ర రాసిన నాటికి వేరొక గురు చరిత్ర గ్రంథం ఉండేదని తెలుస్తుంది. నామధారకుడికి సిద్ధియోగి దాన్ని చూపినట్లు శ్రీ గురు చరిత్రలో చూస్తాం. అంతేకాక ఈ గ్రంథంలో నా తండ్రి శ్రీ గురు చరిత్ర శ్రవణాసక్తుడు అని రాశాడు. అయితే అది తానే కూర్చొనని కూడా చెబుతాడు. అంటే ప్రస్తుత గురు చరిత్రే ఇతడు కూర్చున్నదన్నమాట. కేవలం సాధువుకుండవలసిన నిరహంకారం వల్లనే అది తన రచనగా ఎక్కడా చెప్పుకోలేదు. అది రాతప్రతిగా వారి దగ్గరే ఉండేది. కారణం శ్రీ గురు లీలలు పానమే తమకు అన్నపానీయాలని ఆయన ఒక చోట శ్రీగురు చరిత్రలో అంటారు. ఇది కాక శ్రీగురుడు గోకర్ణంలో ఉండే నాటికే ఒక సంక్షిప్తమైన గురు చరిత్ర ఉండేదని, శ్రీగురుడు ఏకాంతంలో ఉన్న సమయంలో వారి దర్శనానికి వచ్చిన భక్తులకు సిద్ధియోగి దాన్ని వినిపిస్తుండేవారని ఒక జనవాక్యం ఉన్నది. కొందరు పరిశోధకులు కూడా ఇలానే అన్నారు. అంటే శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమయ్యే నాటికే ఒక శ్రీగురు చరిత్ర గ్రంథం ఉన్నట్లు శ్రీగురుడు అంతర్ధానమయ్యే ముందు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. అంటే సద్గురువు యొక్క లీలలను, బోధనలను పారాయణ, శ్రవణము, చింతనము చేయడం అన్నవి ఉత్తమ సాధనంగా శ్రీగురుడే తన భక్తులకు, శిష్యులకు విధించినట్లు స్పష్టమవుతుంది. అందుకే తర్వాత దత్తాత్రేయ పూర్ణావతారమైన షిరిడి సాయిబాబా కూడా తమ చరిత్ర పారాయణ ఉత్తమ సాధనగా నిర్ణయించి దాసగణ చేత హరికథల రూపంలో తమ లీలలు గానం చేయించారు. అన్నా సాహెబ్ దబోల్కర్ ఉరఫ్ హేమాద్రి పంత్కు ఆయన శ్రీ సాయి సచ్చరిత్ర రాయడానికి అనుమతినిచ్చి ఆశీర్వదించారు. శ్రీగురుని కాలంలోనే రూపొందిన ఒక సంక్షిప్త గురు చరిత్ర సాయం దేవుడు కన్నడ భాషలో కూడా రాశాడని ఎందరో పండితులు అంటారు. అంతేకాక నరకేసరి, నంది శర్మ, నరహరి వంటి కవీశ్వరులు కూడా శ్రీగురుని లీలలను కీర్తించి రచనలు చేశారు. మన దేశంలో గ్రంథముద్రణ అమలులో లేనప్పుడు శ్రీగురు చరిత్ర వ్రాతప్రతులుగా ప్రచారమయ్యేది. అటువంటి వ్రాతప్రతులు ఇప్పటికీ ఎన్నో భక్తుల కుటుంబాల వద్ద ఉన్నాయి. కానీ వీరిలో ఎక్కువ మంది ఆ వ్రాతప్రతులను పరమ పవిత్రంగా పూజలో ఉంచుకొని నేడు ముద్రించబడే గ్రంథాలను మాత్రమే పారాయణకు ఉపయోగిస్తారు. శ్రీగురు నుండి ప్రత్యేకమైన సందేశం వస్తే తప్ప ఆ వ్రాతప్రతులను తీసి చూడరు, ఇతరులకు చూపరు. ఇటువంటి రెండు కుటుంబాల వారికి తగిన సందేశం లభించినందువలన తమ వద్దనున్న వ్రాతప్రతుల్లోని అంశాలు కొన్ని శ్రీగురుని అనుగ్రహం వలన నాకు లభించాయి. వీటిని ఈ 3వ ముద్రణలో పొందుపరుస్తున్నాను. అలనాడు శ్రీగురుని ప్రత్యక్షంగా సేవించిన భక్తులందరకు మహారాష్ట్ర దేశాచారాన్ని అనుసరించి 2 పేర్లు ఉండేవి. వారి అనుభవాలు శ్రీగురు చరిత్రలో రాయబడినప్పుడు కొన్ని వ్రాతప్రతులలో ఒక పేరు, మరికొన్ని వ్రాతప్రతులలో మరొక పేరు రాశారు. మన ఈ ముద్రణలో ఈ రెంటినీ ప్రస్తావించాను. అన్నింటికంటే ముఖ్యమైన విషయాలు 2 ఉన్నాయి. వెనుకంటే రాతప్రతుల్లో ముఖ్యమైనది ఒకటి, గాంగాపూర్ ప్రాంతంలోనే ఒక సదాచార సంపన్నమైన కుటుంబం వద్ద ఉండేది. ఒకప్పుడు కేట్గాబేట్ అంటే పూణే వద్ద ఉంది. అక్కడ సిద్ధపురుషుడిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహారాజు గారు చిన్న వయస్సులోనే గాంగాపూర్ వద్దనున్న సంగమానికి వచ్చి చాలా కాలం శ్రీ దత్తానుగ్రహం కోసం తపస్సు చేశారు. ఒకనాడు శ్రీగురుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి పైన చెప్పిన సద్బ్రాహ్మణ కుటుంబం నుండి వారి వద్దనున్న ప్రాచీన వ్రాతప్రతిని పొందమని ఆదేశించారు. అదే రాత్రి ఆ కుటుంబీకులకు కూడా శ్రీగురుడే దర్శనమిచ్చి
అతని వద్దనున్న వ్రాతప్రతిని నారాయణ మహారాజుకు ఇవ్వమని ఆదేశించారు. ఆ రీతిన లభించిన ఆ వ్రాతప్రతి ఈ నారాయణ మహారాజు వద్ద జీవితాంతము ఉండేది. శ్రీగురుని నుండి వారికి ఎట్టి ఆదేశము రానందువలన ఆ వ్రాతప్రతిని ఆ మహాత్ముని దేహంతో పాటు వారి సమాధిలో పెట్టేశారు. అందు అరుదుగా దానిని శ్రీ మహారాజు గారికి చదివి వినిపించే అదృష్టం కలిగిన ఒక భాగ్యశాలి నుండి 2 విషయాలు తెలియవచ్చాయి. ఆ వ్రాతప్రతిలో చివరి అధ్యాయంలో శ్రీ గురు గీత, భాగవతం ఏకాదశి స్కందంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చెప్పిన అవధూతోపాఖ్యానం కూడా ఉన్నాయని తెలిసింది. అటువంటి వ్రాతప్రతుల ఆధారంగానే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి తాము రాసిన శ్రీ సంహితాయన గురు ద్విసాహస్రి అనే గ్రంథంలో ఈ అవధూతోపాఖ్యానం పొందుపరిచారు. ఇది మనకు ఈనాడు లభించే ముద్రితమైన శ్రీ గురు చరిత్ర గ్రంథాల్లో కనిపించదు. ఈ కారణంగానే శ్రీ గురు చరిత్రలోని అధ్యాయాల సంఖ్య 51 అని కొందరు, 52 అని కొందరు, 53 అని కొందరు తలచడానికి కారణమైంది. అందువలన ఈ 3వ ముద్రణలో అవధూతోపాఖ్యానం అనుబంధంగా ముద్రించబడింది. ఆ రాతప్రతిలో శ్రీ గురు గీత కూడా ఉండడం వలన శ్రీ గురుని భక్తులకు అదెంతో విలువైందని స్పష్టమవుతున్నది. అంతేకాదు, శ్రీగురుని వంటి మహనీయుడు మాత్రమే నిజానికి గురువు అనదగిన వారని, ముముక్షువులు అట్టివారిని మాత్రమే శ్రీ గురు గీతలో చెప్పిన విధంగా ఆశ్రయించి సేవించాలని స్పష్టమవుతున్నది. అర్హత లేని వారి వద్ద మంత్రోపదేశం పొందడం ఎంతటి అనర్థమో ఈ శ్రీ గురు చరిత్ర చెబుతుంది. అందువలన త్వరలో శ్రీ గురు గీత కూడా పెక్కు వ్రాతప్రతులను పరిశోధించి తాత్పర్యంతో కలిసి ముద్రించనున్నాము. ఇంకొక ముఖ్యాంశం ఉన్నది. షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం. హరివినాయక్ సాటే, అన్నా సాహెబ్ దబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి శ్రీ గురు చరిత్ర పారాయణమే కారణమైంది. కుసాబాబు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపిస్తుంది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తుంది. ఆయన మహాత్ములందరిలోకి తలమానికం, కోహినూర్ వంటి వారైనప్పటికీ తాను సద్గురువునని చెప్పకుండా అతి సామాన్యుడిలా జీవించారు. భక్తులు తమను గురువుగా ఎలా సేవించాలో ఎన్నడూ చెప్పలేదు. భగవద్గీతా శ్లోకాన్ని వివరించినప్పుడు ఆ విషయమే రత్నాల నాటి మాటలు 1-2 మాత్రమే చెప్పారు. అందుకే ఆయన్ని ఆ రీతిని సేవించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కొద్ది మంది కూడా చేయలేకపోయారు. అలా కాక గురు చరిత్రలో శ్రీగురుడు ఎన్నో పురాణోపాఖ్యానాల సహాయంతో ఈ విషయం వివరించారు. అంటే భక్తులు ఎలా ఈ శ్రీ సాయిని సేవించాలో శ్రీ గురు చరిత్ర నుండి నేర్చుకోమని ఈ సాయి సూచించారన్నమాట. అంతేకాక శ్రీగురునికి సాయిబాబాకు సన్నిహితమైన పోలికలు ఎన్నో ఉన్నాయి. జన్మించిన క్షణం నుండి ఇద్దరికి తాము ఎవరో తెలుసు. ఇద్దరు లోకహితం కోసం అవతరించిన భగవత్ స్వరూపులే అయినప్పటికీ సత్సంప్రదాయాన్ని అనుసరించి ఇద్దరు బాహ్యంగా కూడా ఒక గురువును ఆశ్రయించారు. శ్రీగురుడు శ్రీశైలంలో అంతర్ధానమైనప్పుడు తమ శిష్యులకు పూలు ప్రసాదంగా అందచేసి వాటిని ప్రాణప్రదంగా ఉంచుకోమని చెప్పారు. సాయిబాబా తమ గురువు ప్రసాదించిన ఇటుకరాయిని అలానే పవిత్రంగా ఉంచుకున్నారు. అది విరిగిపోయిన కొద్ది కాలానికే ఆయన కూడా శరీర త్యాగం చేశారు. ఆయన తమ గురువు ఒక బావిలోకి తలకిందులుగా వేలాడదీసినట్లు చెప్పారు. గురు చరిత్రలో దీపకుడు, ఉపమన్యువు మొదలైన వారు చేసిన గురుసేవా విధానం అంతా ఈ ఒక్క వాక్యానికి వివరణ అని తలచొచ్చు. శ్రీగురుడు ఎంతో కాలం సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించి దేశ సంచారం చేస్తూ లోకుల దృష్టి నుండి గుప్తంగా ఉండిపోయారు. ఒక నర్సోబావాడిలోనే 12 సంవత్సరాల తపోనిష్ఠలో ఉన్నారు. ఈ సాయి కూడా షిరిడీలో వేప చెట్టు కింద ఉన్న భూగృహంలో 12 సంవత్సరాలు ఉన్నారు. అందుండి బయటకు వచ్చాక కూడా సుమారు 30 సంవత్సరాలు గుప్తంగా పిచ్చి ఫకీర్లా మాత్రమే జీవించారు. శ్రీగురుడు తాము లోకానికి వెల్లడి కావలసిన సమయం వచ్చాకనే గంధర్వపురం చేరి ప్రకటమైనట్లు శ్రీ సాయి కూడా చివరి 23 సంవత్సరాల్లోనే వెల్లడయ్యారు.
కాకుంటే సాయి నైష్టిక బ్రహ్మచారి కనుక యావత్ జీవితము తమ గురు సన్నిధిలోనే ఉండిపోయారు. కేవలం ఆ గురువు ఆదేశించడం వల్లనే భక్తులను ఉద్ధరించడానికి మొదట్లో ఆయన దేశ సంచారం చేశారని తలచవచ్చు. శ్రీగురుడు సంగమానికి వెళ్లి రావడం నిత్యము మహోత్సవంగా జరిగినట్లే ఈ సాయి రోజు లెండికి వెళ్లి రావడం, రోజు విడిచి రోజు చావడికి వెళ్లడము గొప్ప ఊరేగింపుగా జరిగింది. కొద్దిలో చెప్పాలంటే సాయి చరిత్రలో గురుస్థానం, వేప చెట్టు మూలం, నర్సోబావాడి వంటివి లెండి వనమే సంగమం, ద్వారకామాయే గంధర్వపురం అంటే గంగాపురం. ఈ మహనీయులిద్దరూ తమ 16వ ఏటనే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఇద్దరూ తమ భక్తులకు కవితా శక్తిని అనుగ్రహించి వారికి బిరుదులు కూడా ఇచ్చారు. శ్రీగురుడు ఒకనికి యోగీశ్వర్ అని, మరొకరికి కవీశ్వర్ అని బిరుదులిస్తే, శ్రీ సాయి ఒకరికి దాసగాను అని, మరొకరికి హేమత్ పంత్ అని బిరుదులు ఇవ్వడమే కాక జగేశ్వర్ భీష్మకు కవితాధారనిచ్చి సగుణోపాసన రాయించుకున్నారు. శ్రీగురుడు ఒక యవనరాజును అనుగ్రహించి అతని నుండి పూజలు అందుకున్నారు. సాయి యవనులు అందరి చేత సేవింపబడుతున్నారు. ఇద్దరిది భిక్షావృత్తియే. ఈ ఇద్దరు కర్మఫలానికి, జన్మ పరంపరలకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఇలా ఆలోచించిన కొద్దీ ఇంకెన్నో పోలికలు స్ఫురిస్తాయి. కనుకనే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర ఒకదానికొకటి వివరణమని చెప్పాలి. ఈ రెండు ఒకే దత్తాత్రేయ చరిత్రలో వేర్వేరు అధ్యాయాలు కనుక సాయి భక్తులందరికీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, శ్రీ గురు గీతలు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయం అంటే సనాతన ధర్మం అంతటికీ మూలమైన ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. జై గురుదత్త. దత్తస్తుతి, గ్రంథస్తుతి. భగవంతుడు ఒక్కడే. ఒకప్పుడు ఆయన అనేకమో తలిచాడు. అట్టి సంకల్పమే మాయాశక్తి. దాని వలనే ఆయన విశ్వమంతా అయ్యాడు. ఇలా సర్వాన్ని సృష్టించడం వలన ఆయననే బ్రహ్మాన్ని, ఈ విశ్వాన్ని పాలించడం వలన ఆయననే విష్ణువని, సకాలంలో సృష్టిలోని రూపాలను ఆయనే నశింపజేస్తుండడం వలన శివుడని అన్నారు. ప్రతి కల్పాంత ప్రళయానికి ముందు తరించకుండా ఉండిపోయిన జీవులు మరలా జన్మించి అనుభవం ద్వారా పూర్వకర్మను రహితం చేసుకుంటూ ఈసారి ధర్మబద్ధంగా జీవించడం వలన మరలా కర్మకు బద్దులు కాకుండా ఉండే అవకాశం ఇవ్వడానికే భగవంతుడు మళ్లీ మళ్లీ సృష్టి చేస్తూ ఉంటాడు. ప్రతిసారి సృష్టితో జన్మకు వచ్చే జీవులు కర్మబద్ధులు అవ్వకుండా జీవించగలగడానికి మార్గం కూడా ఆ భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. అందుకే ప్రతిసారి మొదట మహాయోగులైన సన్నకాది బ్రహ్మ మానస పుత్రులను, తర్వాత మహర్షులైన వశిష్ఠాది ప్రజాపతులను సృష్టిస్తాడు. మరలా అటువంటి ఋషుల ద్వారానే వేదాలు, శాస్త్రాలు, సదాచారము అనేవి జీవులకు ప్రసాదిస్తాడు. ఈ విషయం నిజ జీవితంలో అనుక్షణము గుర్తుంచుకొని అటువంటి దీక్షతో మనము జీవించగలగడానికి సాధనంగానే మనము గోత్ర ఋషులను ప్రతి కార్యానికి ముందు సంకల్పంలో భాగంగాను, పెద్దలను దర్శించినప్పుడు ప్రవర చెప్పుకునడంలోనూ స్మరించడం ఒక సదాచారంగా మహర్షులు నిర్ణయించారు. అంతేకాదు అజ్ఞానం వల్ల జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేర్కొని ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించడానికి బాహ్యమైన ఆటంకంగా ఏర్పడినప్పుడు దాన్ని తొలగించడానికి రాముడు, కృష్ణుడు వంటి అవతారాలు ఆ భగవంతుని ఎత్తుతుంటాడు. కాని సృష్టి పొడుగునా అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకు రాకుండా చేయడానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువులుగా అవతరించి తన లీలల ద్వారా సాధ్యమైనంత మందికి మోక్షేచ్ఛ, ధర్మనిష్ట కలిగేలా చేస్తూ ఉంటాడు. ఇలా ఎల్లప్పుడూ భూమి మీద పూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవత్ తత్వాన్ని దత్తాత్రేయుడు అన్నారు. భాషలను బట్టి ఆయనకు పేర్లు వేరుగా ఉన్నా ప్రపంచంలోని అన్ని మత గ్రంథాల్లోనూ ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది. అంటే మనందరినీ సృష్టించడం వలన భగవంతుడే సర్వులకు తండ్రి. తన నుండి ఏర్పడిన పదార్థాలతోనే మనల్ని పోషిస్తుండడం వలన ఆయనే జగన్మాత.
శాస్త్రాల ద్వారా మనకు హితం చెబుతున్నాడు కనుక ఆయనయే మనకు మిత్రుడు. అధర్మాన్ని నిగ్రహిస్తుంటాడు కనుక ఆయనయే ప్రభువు. సద్గురువుగా అవతరించి మనల్ని అనుగ్రహిస్తాడు కనుక ఆయనయే గురువు. ఇలా ఆలోచిస్తే భగవంతుడే తన బిడ్డలమైన మనకు నవవిధ భక్తులతో సేవ చేస్తున్నాడు. చివరకు సద్గురువుగా మనకు ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాడు, దత్తం చేసుకుంటున్నాడు. అందుకే దత్తుడు అనే పేరు అనుగ్రహమూర్తి అయిన భగవంతునికి అన్నింటికంటే చక్కగా సరిపోతుంది. సర్వశక్తిమంతుడైన ఆయన శక్తిహీనులము అల్పజ్ఞులము అయిన మనకు సర్వము ప్రసాదించడమే కాక ఆత్మ సమర్పణం కూడా చేసుకోవడంలోని ఆయన వాత్సల్యాన్ని, ప్రేమకు మించింది వాత్సల్యం అంటే, వాత్సల్యాన్ని అర్థం చేసుకొని ఎల్లప్పుడూ గుర్తుంచుకొని అందుకు తగినంతగా కృతజ్ఞతతో జీవించగలగడమే మన పరమ కర్తవ్యం. ఇలా జీవించగలిగినప్పుడు మనకెంతటి ధన్యత కలుగుతుందో అలనాటి పురాణ కథల నుండి నేటి మహాత్ముల అనుభవాల వరకు అన్ని మనకు తెలుపుతాయి. అలనాడు అత్రి అనే మహర్షి తపోమహిమ చేత 3 విధములైన అధిభౌతికము, అధిదైవికము, ఆధ్యాత్మికము అను తాపాలను తొలగించుకుని అత్రి అయ్యాడు. ఆయన కామక్రోధాది దుర్గుణాలన్నింటికీ మూలమైన అసూయను జయించి అనసూయాపతయ్యాడు. అందుకు మెచ్చిన భగవంతుడు అతనికి పుత్రుడే దత్తాత్రేయుడిగా జన్మించాడు. చరిత్రలో కూడా అనన్యంగా ఆయనను కొలిచిన వారికి ఎందరికో ఆయన దత్తమై వారిని తన ప్రతిరూపాలుగా రూపొందించి కృతార్థులను చేశాడు. అందుకే ఆ సేతు హిమాచల పర్యంతము దేశమంతటా నాటి నుండి నేటి వరకు భక్తులందరూ గురుధ్యాన శ్లోకం చదువుకొని త్రిమూర్చాత్మకుడైన దత్తాత్రేయుణ్ణి స్మరిస్తున్నారు. సర్వజీవులను ఉద్ధరించడమే తన అవతార కార్యంగా గల దత్తాత్రేయుడు చతుర్యుగావతారమని యోగీశ్వరుడైన చక్రధరుడు సూత్రపాఠ విచారము అనే గ్రంథంలో కీర్తించారు. రామకృష్ణాది అవతారాల కంటే ముందే ఒకనొక వైశాఖ బహుళ దశమి గురువారం నాడు రేవతి నక్షత్రయుక్త మీనలగ్నంలో మీనాంశయందు దత్తుడు అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన కార్తవీర్యార్జునులకు ప్రహ్లాదునికి యోగం ఉపదేశించి కృతార్థులను చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈయన ఇప్పటి నేపాల్ ప్రాంతంలోని చిత్రకూటం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట మొదట అత్రిపుత్రుడిగా అవతరించారు. అందుకు గుర్తుగా ఇప్పటికీ అక్కడ ఒక దత్త మందిరం ఉన్నది. ఈయన తన అవతారం చాలించకుండా నేటికి నీలగిరి శిఖరాన్ని సూక్ష్మ రూపంలో నివసిస్తుంటారని మహనీయులు చెబుతారు. ఈయన ఎందరో మహనీయులకు అనుభవ గోచరుడవుతూ ఉన్నారు. ఈయన వాతరసన అనే ఋషి సంప్రదాయానికి చెందినవాడని, మౌన ప్రియుడని, పరిశుద్ధ హృదయుడని భాగవతం చెబుతుంది. ఈ సాంప్రదాయం వారు శాంతులు, అమలులు, సన్యాసులు, బ్రహ్మజ్ఞానులు అని భాగవతం 11వ అధ్యాయంలో 647వ శ్లోకం చెబుతుంది. వీరు యోగ సాంప్రదాయకులని నారద పరివ్రాజకోపనిషత్తు చెబుతుంది. దత్తాత్రేయుడు ఎక్కువగా కావేరీ లోయల్లో తిరుగుతూ పురాణాల్లో సహ్యాద్రిగా ప్రఖ్యాతమైన పర్వత గహ్వరాలలో ఆశ్రమాన్ని నెలకొల్పి అక్కడ యోగనిష్ఠుల్లో నిమగ్నులయ్యారని మార్కండేయ పురాణం చెబుతున్నది. ఈయన యొక్క ఉపాసన గురించి స్కాంద పురాణంలోని కాశీఖండంలో వర్ణించబడింది. ఆగమ, తంత్ర, యోగ, పురాణాది ప్రాచీన గ్రంథాలలో శివుని అవతారంగా కీర్తించబడిన గోరక్షనాథుడు నాద సాంప్రదాయానికి పట్టుకొమ్మ అనవచ్చు. ఈయన కీర్తి భారతదేశంలోనే కాక హిమాలయాల్లోని వివిధ రాజ్యాల్లోనూ చోటుకు ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా వ్యాపించింది. ఈ గోరక్షనాథునికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చారని, ఆ ఇద్దరికి మహాద్భుతమైన సంవాదం జరిగిందని నాద సంప్రదాయానికి చెందిన ముఖ్య గ్రంథాల్లో ఒకటైన గోరక్షవాణి చెబుతున్నది. అంతేకాక ఈ దత్తాత్రేయుడే అవధూత గీత మరియు శ్రీ గురు గీత స్వయంగా గోరక్షనాథునికి అంటే గోరఖ్నాథ్ అంటారు ఈ బోధించినట్లు శివాజీ చక్రవర్తికి గురువైన సమర్థ రామదాస స్వామి తమ దాసబోధలో రాశారు.
అందుకే నాదు సాంప్రదాయంలో శ్రీ దత్తాత్రేయుడు పరమ గురువుగా కీర్తించబడ్డారు. శ్రీ దత్తాత్రేయునికి అవధూత అనే బిరుదున్నది. దానికి అర్థం అవధూతోపనిషత్తు ఇలా వివరించింది: నాసరాహిత్యము, శ్రేష్టత్వము, విదిలించి వేయబడిన సంసార బంధము. తత్వమసి అనే మహావాక్యానికి లక్ష్యం అవ్వడం వలన అట్టివారిని అవధూత అని చెప్తారు. శ్రీ గోరక్షనాథుడు తన సిద్ధాంత పద్ధతి అనే గ్రంథంలో ఇచ్చిన అవధూత వర్ణన మార్కండేయ భాగవతాది పురాణాల్లోని దత్తాత్రేయ వర్ణనకు సరిపోతుంది. గోరక్షనాథుడు ఇలా రాశారు: యోగులలో ఎవరు అవధూతలని చెప్పబడుతుందో ఇచ్చట తెలుపబడుచున్నది. ధూమ్ అని ధాతువు, సర్వ ప్రకృతి వికారాలను విదిలించి వేయుట, దేహము మరియు ఇంద్రియ విషయాల యందు తగులుకున్న మనస్సును ఉపసంహరించి ఆత్మయందు లీనం చేసిన వారు నిష్ప్రపంచులు, ఆది మధ్యాంత భేదరహితులు. ఇట్టివారే అవధూతలు. ఒక మహాత్ముడు చెప్పినట్లు లోకంలో శ్రీకృష్ణుణ్ణి, వారి అంశావతారమైన శ్రీ చక్రధరులను కీర్తించేవారు, నిరసించేవారు కూడా ఉన్నారు. తర్వాత అంశావతారమైన శ్రీ గోవింద ప్రభువులను కీర్తించేవారు, తటస్థులు మాత్రమే ఉన్నారు. కానీ శ్రీ దత్త ప్రభువులకు మాత్రం సర్వత్రా సర్వదా సన్మానమే ఉన్నది. ఇది ఈ అవతారానికి గల మరొక విశేషం. చారిత్రకమైన కాలంలో కూడా శ్రీ దత్తాత్రేయుడు ఎందరెందరో మహాత్ములను అనుగ్రహించి వారి చేత కీర్తించబడ్డారు. మహాయోగి అయిన జ్ఞానేశ్వరుడు ఒక అభంగలో స్వయంగా ఇలా కీర్తించాడు: మేరుకు అవతల దక్షిణ దేశంలో కేచరీ మధురలో కూర్చున్న నిరాకారుడైన దత్తయోగి ధ్యానంలో గాఢంగా నిమగ్నుడై బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు. నిస్సంగుడైన ఆయనకు తమ దేహం పైన గాని వస్త్రాల మీద గాని ఆపేక్షయే లేదు. ఆయన గోదావరి తీరంలో జ్ఞానాన్ని అపారంగా సేకరిస్తూ పాంచాలేశ్వరంలో నిత్యము స్నానం చేస్తుండే శ్రీ దత్తయోగి జ్ఞానదేవుడనైన నా హృదయంలో ఉన్నారు. మహామహితాత్ముడైన తుకారాము ఆయన్నిలా కీర్తించాడు: శ్రీ దత్తాత్రేయ మహారాజా, నీ అవధూతమూర్తియే నా జీవితానికి విశ్రాంతి. నీ అండలేక ఈ జీవిత రహస్యాన్ని ఎవరు విప్పగలరు? ఈ మహాత్ముడే దత్తప్రభు గురించి ఆయన సుఖాలను మనకు విడిచి భక్తుల బాధలను తాను అనుభవిస్తాడు అన్నారు. మనం ఇంతకు ముందు ప్రస్తావించిన చక్రధరునికి మాతాపూర్లో ఒకసారి, పైఠాన్లో ఒకసారి దత్తస్వామి దర్శనమిచ్చి సన్యాస దీక్ష వస్త్రాలు, జీవులను ఉద్ధరించమని ఆదేశము కూడా ఇచ్చారు. తర్వాత ఆయన యొక్క అనుగ్రహంతోనే బాయిసుడు, నాగదేవాచార్యులు అనే శిష్యులకు యోగ సిద్ధి లభించింది. అందుకే ఆయన దర్శనం అమోఘమైన ఫలితం కలది అని ఈ మహానుభావ సాంప్రదాయానికి ఈ దత్తప్రభువే ఆది కారణుడు అని చక్రధరుడు రాశారు. విచారవచనము అనే గ్రంథంలో ఇలాగే సమర్థ సాంప్రదాయ ప్రవర్తకులైన శ్రీ సమర్థ రామదాస స్వామి, ఆయన శిష్యుడైన దినకర స్వామి కూడా దత్తస్వామిని సిద్ధపురుషులని కీర్తించారు. శ్రీ సమర్థుల ముఖ్య శిష్యులైన కళ్యాణ స్వామి దత్తప్రభుకు ముల్లోకాల్లోనూ వందనంలే. ఆయన భిక్షాన్నమే గ్రహిస్తారు. ఆయన చుట్టూ సుందరమైన తేజోపుంజం ఉంటుంది. ఆయన దిగంబరి, సిద్ధ సనాతనుడు, త్రిమూర్తుల అవతారం, త్రిపురారి, నిత్యము భాగీరథి తీరంలో నిత్య నియమాలు, కరవీరం. ఈనాడు కొల్హాపూర్ అని చెప్పబడే ఊరు, అందులో భిక్ష చేస్తారు. ఆయనది నిగూఢమైన యోగలీల. ఎన్నో ప్రాచీన సాంప్రదాయాల వారు ఆయన ధ్యానిస్తారు. ఆయన గిర్నార్ పర్వతంపై ఉంటారు. శ్రీ గురురాజు. ఈ శ్రీ గురురాజు మహాదయామయుడు, కళ్యాణకు సుఖాన్ని చేకూర్చేవాడు, ఆనంద సాంప్రదాయానికి కూడా మూల పురుషుడు. శ్రీదత్తుడేనని శ్రీధర స్వామి, శ్రీకృష్ణ దయార్ణవ స్వామి చెప్పారు. అలానే చైతన్య సాంప్రదాయ ప్రవర్తకులైన రాఘవ చైతన్యుడు, కేశవ చైతన్యుడు కూడా దత్తప్రభువును పరమ గురువుగా చెబుతారు. జై గురుదత్త.